ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, అక్క పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బు. ఈ డబ్బు అక్క కోసమే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? అక్క, ఏం చేస్తున్నావు అక్క నువ్వు? ఇవి ఇచ్చేసి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి. లేదక్క, అన్నయ్య ఇవి నీ పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు. నా పెళ్లి కోసం దాచిపెట్టాడు, కానీ దాచిపెట్టిన అన్నయ్య లేనప్పుడు ఆ అన్నయ్యకు ఉపయోగపడిన డబ్బులు నాకెందుకు చెప్పు? వద్దు, ఈ డబ్బులు అన్నయ్య కోసమే ఖర్చు పెడదాం. ఇచ్చేసే. లేదక్క, అన్నయ్య బాధపడతాడు. బాధపడ్డానికి అన్నయ్య లేడు. బాధలు మనకిచ్చేసి అన్నయ్య వెళ్ళిపోయాడు. అన్నయ్య చావుకి సాయం చేసిన వాళ్ళు అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు. ఈ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి. రాత్రింబవళ్ళు కష్టపడి మా కోసం దాచిన డబ్బులు నీ కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ పంచాల్సి వస్తోంది. ఎందుకన్నయ్య మమ్మల్ని ఇలా అనాథల్ని చేసి వెళ్ళిపోయావు? తీసుకోండి అన్నా. సరేనమ్మా. ఏ బాబు, ఇదిగో. చిరు, చిరు, యాడున్నావురా చిరు? ఓయత ఓయత ఈడుండా. అయ్యో రే, ఏమిరా నిన్నెట్ట ఊసలు వెనక నించోబెట్టుండారు? మరి ఏసీ గదిలో ఏమైనా కూర్చోబెడతారా ఏమి? నువ్వేమి తిరణాల్లో తప్పైన పిల్లోని ఎత్తుక్కుంటూ వచ్చినట్టు యాడుండవురా అంటూ వస్తాండావు. మరి నువ్వు యాడుండవో నాకెట్ట తెలుస్తుంది? పోలీస్ స్టేషన్లో యాడుంటారు? సెల్లోదా ఉంటారు. సర్లే, ఎందుకు వచ్చినారు? చూసినావంట్రా అర్జున ఎట్టా మాట్లాడుతుండాడో? వాడు ఇట్లా ఉండాడని ఇంట్లో ఉండబట్లేక నేనెడకొచ్చేస్తే ఈడికొచ్చి ఏం రచ్చ చేద్దామని యాక్సిడెంట్ చేసినాను, ఎత్తుకుని వచ్చి లోపల కూర్చోబెట్టుండారు. రేయ్, నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నాన్న దృష్టిలో ఇంకా చెడ్డవాడిగా మిగిలిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను రా. నిజం చెప్పేస్తాను, ఆ యాక్సిడెంట్ చేసింది నేనే, అతని చావుకి కారణం నేనే అని ఒప్పేసుకుంటాను. అన్నా, ఏం చేద్దాం అనుకుంటాన్నావు నువ్వు? నాయన పేరు ప్రతిష్టలకి నువ్వే వారసుడు అని ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతాండాడు. నువ్విట్ట చేసినావని తెలిస్తే నాయన బతుకుతాడా? ఇదిగో ఇట్లాంటి అన్నీ మాట్లాడతారనే మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాడితే. ఓ అత్త, నువ్వు అన్నని ఎందుకు తీసుకొచ్చినావు? బిన్న తీసుకుపోయాడు నుంచి. ఒరేయ్, నువ్విట్ట జైల్లో ఎట్లుంటావురా నువ్వు? ఆ ఇంట్లో మాత్రం జైల్లో ఉన్నట్టే కదా ఉంటుంది. మా నాయన కృష్ణరాజు కంటే వీళ్ళేమంత స్ట్రిక్ట్ కాదులే. ఆకలిస్తే అన్నం పెడతాండారు,
కాస్త బాధపడితే ఓదారుస్తాండారు. నువ్వు జర అన్నని కనిపెట్టుకొని ఉండత్తా. ఇట్ట బాధపడి ఏ పొద్దు నాయనకి నిజం చెప్పేసేటట్లుండాడు. ఒరేయ్, నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్విట్ట జైల్లో కూర్చుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల అయితే కాదు. ఎట్టగొట్ట నిన్ను ఈ నుంచి ఈడిపించుకొని తీసుకెళ్తా. ఏం చేస్తావేంది? ఏదో ఒకటి చేస్తాన్రా. నిన్నైతే ఈ నుంచి ఈడిపించుకొని తీసుకెళ్తాను. ఆ. ఓత ఓత ఆ? ఏందమ్మా ఇది? ఈ డబ్బులు తీసుకుని మా అల్లుడిని ఈడిసి పెడతా. ఏమి తక్కువగా ఉండాయా? కావాలంటే ఇంకొంచెం తెచ్చిస్తానులే. మీరైతే నా అల్లుడిని ఈడిచిపెట్టాలా? ఓ యమ్మా, అనుకున్నట్టే చేస్తాండి అది. ఓ సారు, ఆ? మా అత్త ఏదో డబ్బులు ముందు పెట్టి కబుర్లు చెప్తూ ఉండాలి కదా అని మీరేమి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయమాకండి. మీరుగా నా దుడ్లు తీసుకుని నన్ను ఈడిచిపెట్టినారంటే బయటికి పోయినాక కనిపించిన వాళ్ళకంతా ఆ ఎస్ఐ గాడికి లంచం ఇచ్చినాను, అందుకే మా చిరుని వదిలేసినాడని ఊరు మొత్తం టామ్ టామ్ చేసుద్ది. అదేదో న్యూస్ అంటారే, ఆ లెక్క మా అత్త. పొరపాటున గనక మీరు దుడ్లంతా తీసుకుంటారనుకో, మీ ఉద్యోగమే గోవిందా గోవిందా. ఆ? ఆ? అమ్మా, ముందు ఈ డబ్బులు తీసుకుని మీరు బయటకు వెళ్ళండి. వాడి మాటలు నమ్మి మీరేమి సారు? డబ్బులు ఇస్తుండాను కదా, మా వాడిని ఈడిసి పెట్టండి. వాడు అట్లుంటే చూస్తా ఊరుకోవడం నా వల్లైతే కావట్లేదు. తీసుకోండి సారు, తీసుకోండి. మీ ఉద్యోగం పోవడం ఖాయంలే. ఆ బాబాయ్, ఈ స్టేషన్ కి కొత్త ఎస్ఐ రాబోతాడు, గుర్తుపెట్టుకోండి, మీకు ప్రమోషనే. నోరు మొయ్యరా, మెట్టుతో కొడతాను. నువ్వేమి చేయవో నన్ను ఏమి చేయనివ్వు. ఏంటత్త నువ్వు చేసేటిదే? తప్పు చేసిన ఈడ్చిపెట్టమని లంచం ఇయడమా? ఇప్పుడు పైన ఎవరన్నా వచ్చినారంటే ఆయన ఉద్యోగం పుడుస్తుందే, నీదేం పోయినదే. ఏ కానిస్టేబుల్, సార్. ముందు ఈ బ్యాగ్ తీసుకుని బయటపడే. ఓకే సార్. ఆ, సరే సరే, ఈడిస్తే ఇబ్బందేమో. యాడిమ్మంటారో చెప్పండి, నేను ఇంటికొచ్చైనా ఇస్తాను. అమ్మ తల్లి, నువ్వు ఏడ ఇవ్వద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆహా, అత్త, ఇక్కడ అట్టాంటి ఏమి జరగవులే గానే అన్నం తీసుకుని నువ్వు బయలుదేరు. నిన్ను సారీ సార్. రేయ్, బుద్ధుండదా నీకు? నిన్ను ఈడిపించుకుని పోదామని వస్తే ఏమిరా నీకు? ఎట్లత్త, ఎట్ట ఈ మాట అంటాండవు? మన కుటుంబం వల్ల ఓ కుటుంబం అన్యాయం అయిపోయి ఉండదు.